హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎండ్ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ప్రోటీన్స్, విటమిన్స్ ఇంకా ఫైబర్ పుష్కలంగా లభించే పెసరపప్పుతో హెల్తీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. డైలీ ఒక లడ్డూ తిన్నారంటే వెయిట్ లాస్‌కి ఇంకా స్కిన్ హెల్తీగా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద మందపాటి కడాయిలో 1 కప్ వరకు పెసరగుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ పచ్చివాసన పోయి రంగు మారేదాకా రోస్ట్ చేసుకోవాలి. సరిగ్గా వేగాయో లేదో తెలుసుకోవడానికి మసాలా రాయితో ఇలా దంచితే పొడైపోవాలి. వీటిని ప్లేట్‌లోకి వేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎంత వీలైతే అంత ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్‌లో వేసి పక్కన పెట్టండి. స్టవ్ మీద కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కాగిన తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎండు కొబ్బరి పొడి వేసుకొని లో ఫ్లేమ్‌లో కలుపుతూ పచ్చివాసన పోయి రంగు మారేదాకా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అందులోనే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, ప్రిపేర్ చేసిన పెసరపిండి వేసి లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ, పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చి రంగు మారేదాకా ఫ్రై చేసుకున్నాక, ఈ పిండిని పక్కన పెట్టేసుకొని, మళ్ళీ అదే ప్యాన్‌లో ముప్పావు కప్పు వరకు బెల్లం, పావు కప్పు పంచదార వేసుకొని, 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని, ఈ రెండింటిని బాగా కరిగించాక 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి కలిపేసి, బెల్లం నీళ్లు మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు అర టీ స్పూన్ యాలకుల పొడి, పావు టీ స్పూన్ వరకు వేపి పొడి చేసిన సోంపు పొడి వేసి మరొక్కసారి కలిపి, నేతిలో వేపిన పెసరపిండి, కొబ్బరి పొడి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుతూ ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఉండవుతుందో లేదో చెక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత చేత్తో మరొక్కసారి కలిపి, ఆ తర్వాత లడ్డూల్లో చుట్టేసుకోవడమే. ఈ లడ్డూలని ఒక గంట పాటు గాలికి ఆరనిచ్చి ఏదైనా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైనే నిల్వ ఉంటాయి. సో, తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.